ఏమండే ఏమండే లేదండి, మిమ్మల్ని ఎక్కడో చూసా. ఎక్కడ చూశానబ్బా? ఆ రోజు పేపర్లో చూసావుగా, 4,000 కోట్లు దుబాయ్ లో కంపెనీ. చూసి నోరు ఎలబట్లే. ఆయనే ఈయన. కరెక్ట్ కరెక్టరా. అంటే ఆయన మా నాన్న. మరి నువ్వు పట్టణంలో ప్రేమించింది నీ రెండో మనవరాలు ఇందుని. వినటానికి నీకెలా ఉంటే అనుభవించేవాడిని నాకెలా ఉండాలి తాత? ఓ రాయి శ్రీ, ఇది మొత్తం మొదలు పెట్టింది నువ్వే. దీనికి ముగింపు చెప్పాల్సింది నువ్వే. చెప్పడానికి ఏముంటుందా, నన్ను ఫాలో అయిపోవటమే. అంటే అంటే నువ్వు ఇద్దరిని. అమ్మ ముసలాడా, ఇంత వయసు వచ్చినా నీ మనసులో ఇన్ని కుట్రలున్నాయా? నన్ను ప్రశాంతంగా ఎలా కనిపిస్తున్నానా? ఏం కెట్ట కనిపిస్తా? బృందావనంలో కృష్ణమూర్తిలా కనిపి. అబ్బాయి ఎప్పుడు వస్తున్నాడు? అది పిల్లలు రామన్నకేదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. త్వరగా రమ్మని చెప్పండి. ఇందు కూడా నా బిడ్డే. భూమితో పాటు ఇందు నిశ్చితార్థం కూడా చేసేద్దాం. ఈసారి ఖచ్చితంగా పట్టేసుకుంటా. పట్టుకున్నారో చంపేస్తాను. ఏంటన్నా? క్రిష్, నువ్వు చెప్పినప్పుడు అంత ఈజీగా అనిపించిందిరా, కానీ ఇక్కడ జరిగేవి చూస్తుంటే భయమేస్తోందిరా. దీనికి ఎండ్ ఏంట్రా? నన్ను నమ్మి ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు నాన్న. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేప్పుడు కూడా వాళ్ళంతే హ్యాపీగా ఉండాలి. కానీ నా బాధ అంత ఒకటే నాన్న, మీరిద్దరూ ఇక్కడికి వచ్చి నా వల్ల బాధపడుతున్నారు. నాకు నచ్చట్లేదు నాన్న. రేయ్, నువ్వెక్కడుంటే అక్కడే మా ఆనందం. నిన్ను చూస్తూ బతికేస్తావురా. డాక్టర్, నా మీ నుంచి రోడ్ రోలర్ పోయినట్టు ఒకటే ఒళ్ళు నొప్పులు డాక్టర్. మొదలు నేనేం చూడలే, నాకేం తెలవదు. వీళ్ళు పోయి నేను రూమ్ లోక. ఏంటి? చిన్నమాయ పిలుస్తాడు మాయ. కిందున్నారు, అర్జెంట్ అట. ఎలా పిలిచావా? నేను కాదు మావయ్య, చిన్నమ్మ. ఏంటి పిలిచావు? నేనేం పిలవలేదనా? అయితే ఇప్పుడు పిలవండి మావయ్య. ఏం తమాషాలు చేస్తున్నావురా? ఏం జరుగుతుంది? మీరు నన్ను ఏమన్నా చేయండి, చంపేయండి, కానీ ఈ రూమ్ లో మాత్రం ఎవరు వెళ్ళకూడదు మావయ్య. ఎందుకురా? ఏం లేదు మావయ్య, ఏం లేదు. అరే బట్టే బాజ్, లోపట ఏం జరుగుతుందో? వీళ్ళు ముగ్గురు రా. వాళ్ళు ముగ్గురు కలిసి మంచిగా ముచ్చట పెట్టుకుంటుంటే వాళ్ళని అనుమానిస్తావు? మావయ్య కొట్టు. ఇంట్లో మీరిద్దరూ మాట్లాడుకోవడం కుదరట్లేదని నేనే ఇలా ప్లాన్ చేశా. భూమిని ఇంత హ్యాపీగా చూసి ఎన్ని రోజులైందిరా. నువ్వు ఒక్కసారి గోకినందుకే ఇక్కడికి వచ్చి పడ్డాను. మళ్ళీ గోకితే ఎక్కడికి వెళ్ళి పడతాను? భూమి, 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 భూమి.
ఏయ్, భయం వాడొకటి దగ్గరే పెట్టుకొని ధైర్యం మీకు చెప్పి పంపిస్తున్నాడు. కానీ భూమి మీద చెయ్యి పడ్డాక మీలో కనపడాల్సిన భయం ఇది కాదు. భూమిని తీసుకెళ్లే ముందు పక్కన నేనుంటానని ఎలా మర్చిపోయారా? ఆగిపోయారా? ఏరా చెయ్యి, ఏరా చెయ్యి, ఏరా. ఇంకోసారి భూమి గురించి ఆలోచించే ముందు వాణ్ణి నన్ను తలుచుకోమను. ఆ ఆలోచనే చచ్చిపోద్ది. ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళంతా మిమ్మల్ని నిజమైన లవర్స్ అని నమ్ముతుంటే పిచ్చాళ్ళేమో అనుకున్నాను. కానీ కాసేపు నేను కూడా నమ్మేశాను క్రిష్. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాను లేవే. ఎప్పటిదాకా నీ మా ఒక్కడేరా, ఎలాగైనా గెలవచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ముగ్గురు, ఆడి తమ్ముడు, అన్నిటినీ మించి ఆ పట్టపోడు. గెలవలేమురా, భూమిని మర్చిపో. ఇంతకాలం నువ్వే నా బలం అనుకున్నాను. అది భయంగా మారి భూమిని వదిలేయమంటే నరకడం ఈ ఇంటి నుంచే మొదలవుద్ది. వాళ్ళ బలమేంటో తెలిసిందే. ఇప్పుడు వాళ్ళ బలహీనత తెలియాలా? ఇక్కడున్నావేంటి? పదా. ఇదేంట్రా, ఈ పూలేంటి, ఆ గోలేంటి? ఇదంతా ఒట్టొట్టు నిశ్చితార్థమే కదా. నేను రానా వెళ్ళ. నువ్వు రాలేదనుకో నీ కొడుకు గాని కొడుకు మళ్ళీ నేను రూమ్ లోకి తీసుకెళ్ళి. అది కరెక్టే రూపా. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. తీసుకున్నానే. అలా ఎలాగో ఇచ్చేది మీ వియ్యంకుడే కాబట్టి మీరు కూడా చెయ్యేయండి. తర్వాత ఎలాగో మీరు కూడా పుచ్చుకోవాలి కదా. కానివ్వండి. రండి సార్, కొంచెం సపోర్టింగ్ గా ఉంటది. ప్లీజ్ కమ్. నువ్వు తప్పక ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఖుషీలా షేక్ అయితేనే చేతులు. అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకోండి. మార్చుకోండి. అవనా, ఈడు దాకా వచ్చి నాకు నిశ్చితార్థం ఏంది? పెళ్లి చేసేస్తే ఖతం అయిపోతుంది కదా. ఇలాంటి వాడు ఒకటి పక్కన ఉంటే చాలమ్మా నీకు. నాకేం బాధ లేదు. ఏదో చదవాలన్నావుగా, వెళ్ళు. ఏం కృష్ణ, నీకేం ప్రాబ్లం లేదుగా. మీరిద్దరూ వచ్చి
ఎప్పుడు పెళ్లి చేయమంటారో అప్పుడే పెళ్లి. అమ్మయ్యా, దీనికి ఎంత టెన్షన్ పడ్డామో చూసావా? అయిపోయింది. ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. ఇక నుంచి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నువ్వు చదువుకోవడానికి యూస్ వెళ్ళిపో. అక్కడి నుంచి మీ నాన్నకు ఫోన్ చేసి కృష్ణను మోసం చేశాడు, నేను తను పెళ్లి చేసుకున్నాను చెప్పు. అందరు నన్ను మోసకళ్ళ చూస్తారు. మనకి పోయేదే ఉంది. ఆ తర్వాత నా రేంజ్ లో కాకపోయినా ఎవడో ఒకడు బకరగడ దొరుకుతాడులే. సరదా కన్నాను. నీకు చాలా మంచివాడు దొరుకుతాడు భూమి. నువ్వు హ్యాపీగా ఉండాలి. ఎందుకు వచ్చారా నా లైఫ్ లోకి? రేపటి నుంచి నువ్వు నా పక్కన ఉండవనే ఆలోచన కూడా తట్టుకోలేకపోతున్నాను. ఇది నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను క్రిష్. ఇప్పటి వరకు నా గురించి నీలాగా ఎవ్వరూ ఆలోచించలేదు, ఆలోచించరు కూడా. ఈ కొన్ని రోజుల్లో లైఫ్ అంటే ఏంటో నీ వల్లే చూశాను. The best thing that's ever happened to me is you. I'm gonna miss you. నాకొక ప్రామిస్ చేయి క్రిష్. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ నాకు లైఫ్ లో కనిపించకు. అన్నయ్య కొట్టన్నయ్య.